సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. మాతృదేవో భవ ఇది మనందరికీ తెలిసిన వాక్కు. అయితే మాతృ రాక్షసోపి భవిష్యతి అనేది నేటి అంశం అన్నమాట. తల్లి దైవము కరెక్టే. కానీ తల్లి రాక్షసి కూడా అవుతున్నదా అనేది మనం ఈరోజు చర్చించుకోబోతున్న అంశం. ఇది ఎందుకంటే నేను రీసెంట్‌గా ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. అంతకుముందు కూడా వేరే చూసాను న్యూస్‌లో వచ్చిన విషయాన్ని. కథే సర్లే జరుగుతా ఉంటాయి కదా! అనవసరం చర్చించుకోవడం అని చెప్పేసి పట్టించుకోలేదు. సో, ఈరోజు కూడా ఒకటి చూసినాక మేబీ ఈ అంశాన్ని అందరి ముందు తీసుకొస్తే ఆహ్, డిస్కస్ చేసినట్లు ఉండిద్ది గదా! అందరికీ తెలిసినట్టు ఉండిద్దని చెప్పేసి దీన్ని తీసుకొస్తున్నాననమాట. సో, ముందుగా మీకు ఒక ఆర్టికల్ చూపిస్తాను. ఇదేం జరిగిందా అని చెప్పేసి. ఆహ్, దాంతో పాటు విషయాన్ని చర్చించుకుందాం. అసలు ఎందుకు ఏంటి టాపిక్ అని చెప్పేసి. సో, ఏంజెలా కవాలో సేవ్స్ హర్ సన్స్ లైఫ్ విత్ హర్ సూపర్ మామ్ స్ట్రెంగ్త్. ఇది యాక్చువల్‌గా జరిగిన విషయం అండి. యూఎస్‌లో జార్జియా స్టేట్‌లో ఇక్కడేందంటే వీళ్ళు కెవాలో అనమాట ఈ ఫ్యామిలీ పేరు. సో, ఏంజెలా కెవాలో కొడుకేమో టోనీ కెవాలో. మీరిక్కడ చూడొచ్చు న్యూస్ పేపర్‌లో కనిపిస్తుంది. సో, ఒక ఫ్రైడేన ఇతను కార్ కింద కూర్చొని రిపేర్ చేస్తున్నాడనమాట. 1964 షెవీ ఇంపాలా కారు. సో, దాని కింద రిపేర్ చేస్తున్నప్పుడు బంపర్ జాక్ మీద నుంచి కారు స్లిప్ అయ్యి ఇతని మీద పడిపోయింది. ఇతను కారు కింద ఉన్నాడనమాట. సో, కారు కింద ఉన్నప్పుడు ఇదిగోండి మీరు ఇది న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. స్ప్రింగ్‌ఫీల్డ్ యూనియన్ న్యూస్ పేపర్ అనమాట 1982ది. సో, అక్కడొచ్చింది. ఇతనికి మీద పడిపోయినప్పుడు ఈమె అక్కడే ఉంది పక్కన. సో, గబగబా హడావిడిన పరిగెత్తుకుంటా వెళ్ళి సో, 1700 కిలోలు తూకం ఉండే ఆ కార్‌ని ఈ పిల్లవాడి మీద నుంచి 4 అంగుళాల ఎత్తు లేపింది. బెత్తెడు ఇంకా అంతకన్నా ఎక్కువనమాట. అసలది దాదాపుగా హ్యూమన్‌కైతే ఇంపాసిబుల్ అవ్వాలి. అయినా గాని ఈమె లేపింది. సో, ఇది పెద్ద విషయమైందనమాట ఆర్టికల్‌లో. సో, ఇంకొకటేందంటే దీన్ని హిస్టరికల్ స్ట్రెంగ్త్ అని గూడా అంటారు. ఏదైతేనేముంది యువతల వైపు ఇంపల్స్‌లో ఉన్నప్పుడు గానివ్వండి, ఈమె తల్లయ్యేసరికి గానివ్వండి, మాతృప్రేమ ఇంకా ఎట్లన్నా అనుకోనివ్వండి, ఒక మనిషిని తన లిమిట్‌ని దాటి పని చేసేలా చేసిందనమాట. అయితే ఇక కింద ఇతడు స్పృహ తప్పిపోయాడు. ఈమె లెగు బయటికెళ్ళని కాలుతో తంతన్నా గాని కిందున్న ఆమె కొడుకు కదలట్లేదనమాట. అప్పుడు దారిలో అక్కడ పక్కన రోడ్డు కావలి వైపు ఎవరో ఉన్నట్లున్నారు. ఈ పిల్లవాడున్నాడు గదా! మధ్యలో ఇతడనమాట. జానీ ఎడ్వర్డ్స్ అని 11 ఏళ్ల అబ్బాయి. ఈ అబ్బాయొచ్చి ఇంకా వేరే వాళ్ళని కూడా పిలిచినట్లున్నారు. వాళ్ళందరూ కలిసి ఈ బంపర్ జాక్‌ని మళ్ళీ తిరిగి సరిగ్గా సెట్ జేయడము, ఈ టోనీని బయటికి తీసేయడము, ఇవన్నీ చేశారనమాట. ఇది చాలా ఫేమస్ ఇన్సిడెంట్. ఈమె ఏందంటే తర్వాత ఇంటర్వ్యూలో నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తానే ఉన్నాను. జరిగేటప్పుడు గూడా. సో, నాకు బలాన్నివ్వమని చెప్పేసి, ఇంకా అంతే కాకుండా నా కొడుకు బతికాడంటే ఇప్పుడు ఆహ్, తాను ఒక చర్చ్ మెంబర్ అండి. లారెన్స్ క్యాథలిక్ చర్చ్ ఆ మెంబరు. వాళ్ళ ప్రేయర్‌లు ఇవన్నీ నా కొడుకుతోటి ఉండడం గాబట్టే తను బతకగలిగాడు. తనని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేటప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ ఏమీ లేదని చెప్పి, ఫ్రైడే కదా ఇన్సిడెంట్ జరిగింది. సండే కల్లా తిరిగి పంపించేశారనమాట. ఇది. సో, వీళ్ళందరూ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఆమె ప్రార్థించిందని ఆమె చెప్పుకుంది. సో, ప్రార్థనలు గాని ఏవి ఎట్లా ఉన్నా గూడా ఒక మదర్ యొక్క పవర్‌ని ఇక్కడ చూపిస్తుందండి. ఒక హ్యూమన్ పవర్‌ని గూడా ఇక్కడ చూపిస్తుంది ఎలిమెంట్. దీంతో పాటు నేను ఇంకొక డాక్యుమెంటరీ చూశాననమాట. కొన్నాళ్ల క్రితం వచ్చిన డాక్యుమెంటరీ. సో, ఆ డాక్యుమెంటరీ ఏంటంటే 'ది లాస్ట్ లయన్స్' అని జెప్పేసి. సో, మీరిక్కడ ట్యాగ్ లైన్‌లో చూడొచ్చు. 'ది మోస్ట్ పవర్‌ఫుల్ ఫోర్స్ ఇన్ నేచర్ ఈస్ ఎ మదర్స్ లవ్' అని. మీరిందుట్లో లిటరరీగా తీసుకొని సైంటిఫిక్ ఎవిడెన్స్‌లు అడగొద్దు. జస్ట్ ప్రొవెర్బ్ అనుకోండి ఒక రకంగా. ట్రూ అనమాట. ఈ డాక్యుమెంటరీ చూస్తే మీకు అర్థమైద్ది. బయట లయన్స్ మీద తీసిన డాక్యుమెంటరీని వీళ్ళు కొంచెం డ్రామాటిక్‌గా పెట్టారే కానీ, కాకపోతే ఒక మదర్ లవ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండిద్దనేది 'యానిమల్ కింగ్డమ్‌లో' గూడా మీరు ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. నాకు బాగా నచ్చిన డాక్యుమెంటరీ అనమాట ఇది. సో, ఇది మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, ఇక్కడ సొసైటీలో మనకు కనిపిచ్చేది. ఒక మదర్ లవ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది అని చెప్పేసి. ఎట్ ద సేమ్ టైమ్ మదర్ అయినా కానీ హ్యూమనే. కాబట్టి పాజిటివ్స్ ఎలా ఉంటాయో నెగెటివ్స్ కూడా అలాగే ఉంటాయి. ఈరోజు పాజిటివ్స్ ముందు చెప్పేసి యాక్చువల్‌గా నెగెటివ్స్ ఏమున్నాయో అదే మనకి ఫోకస్ అండి. ఒక హ్యూమన్ గాని, అది మదర్ అయినా కానీ, తల్లైనా కానీ ఎంత దారుణంగా చేయొచ్చు, ఎంత దారుణంగా ప్రవర్తించొచ్చు అని చెప్పి తెలపడానికి ఈ వీడియో అనమాట. సో, ముందుగా ఇది మొన్న ఈ మధ్య జరిగింది. బెంగుళూరు ఇన్సిడెంట్. బెంగుళూరులో పనిచేసే సీఈఓ ఆమె గోవాలో తన 4 ఏళ్ల కొడుకుని చంపేసి, అతని పిల్లవాడి శరీరాన్ని బ్యాగ్‌లో పెట్టుకొని కర్ణాటకకి బయలుదేరిందనమాట.
సో, ఈమె పేరు సేత్. సుచనా సేత్ అనమాట ఈమె పేరు. ఈమె తన హస్బెండ్‌కి ఈమెకి డివోర్స్ అయిందండి. 2011లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత 2019లో వీళ్ళిద్దరికీ ఒక బాబు పుట్టాడనమాట. 2020లో వాళ్ళిద్దరికీ డివోర్స్ అయింది. సో, ఇది ఆ ఇన్సిడెంట్ జరిగిన హోటలు. డివోర్స్ అయితే తర్వాత కోర్ట్ ఏం చేసింది అంటే ఆహ్, తండ్రికి గూడా విజిటేషన్ రైట్స్ కానీ ఇవిచ్చింది. అంటే కొడుకుని చూసుకోవడానికి గానీ, సో, ఉండడానికి గానీ కొడుకుతో పాటు కొంచెం సేపు పర్మిషన్ ఇచ్చిందనమాట. ఈమెకి ఇది నచ్చలేదు. సో, అందుకని బెంగుళూరు నుంచి గోవాకి తీసుకెళ్ళిపోయింది. అక్కడ హోటల్‌లో పిల్లవాడిని చంపేస్తే, తర్వాత బ్యాగ్‌లో పెట్టుకొని పిల్లవాడిని ఎళ్ళిపోయిందనమాట. ఎళ్ళిపోతే అప్పుడు లోపల హోటల్ క్లీన్ చేస్తారు గదా! యాజమాన్యానికి అంటే పనిచేసే వాళ్ళకి గాని, వాళ్ళకి బ్లడ్ మార్కులు ఇవి కనిపించినియి. తర్వాత ఇట్లా కంప్లెయింట్ ఇస్తే పోలీసులు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఎక్కడికెళ్ళింది, ఏ టాక్సీ తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి. సో, టాక్సీ డ్రైవర్‌కి గూడా ఫోన్ చేస్తే, ఈమె ఒక్కటే ఉంది, పిల్లవాడు లేడు అని చెప్పేసి చెప్పాడనమాట. సో, మొత్తానికి ఈమెను పట్టుకొని ఎక్కడ పట్టుకున్నారంటే చిత్రదుర్గ దగ్గర పట్టుకున్నారు. చిత్రదుర్గం అంటారు కదా! అక్కడ పట్టుకున్నారు. సో, పట్టుకొని మధ్యలో ఫోన్‌లు చేయడమో ఎట్లాగో విచారణ ఏదో చేశారు. తన ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఎక్కడో వదిలిపెట్టాను పిల్లోడిని చెప్పిందంట. తర్వాత ఈమెను పట్టుకున్నాక అడ్రెస్‌ని ఎంక్వైరీ చేస్తే అది గూడా ఫాల్స్ అని జెప్పేసి తేలింది. 4 ఏళ్ల పిల్లోడిని ఏ గొడవలున్నాయో మొత్తానికి ఈమె భర్తతోటి తెలీదు గానీ 4 ఏళ్ల పిల్లోడిని గూడా కోల్డ్ బ్లడ్‌లో చంపగలిగింది. ఓకే. ఇది మదర్ ఫాల్ట్ అనుకోవాలా? వుమెన్ ఫాల్ట్ అనుకోవాలా? లేతే హ్యూమన్ ఫాల్ట్ అనుకోవాలా? ఏదన్నా అనుకోండి. హ్యూమన్ దీనికి క్యాపబుల్ అవుతున్నాడనమాట. సొంత బ్లడ్‌ని చంపుకోగలిగేంత. ఇక్కడ సమస్య ఏముందో గూడా తెలీదు. నాకైతే ఏ సమస్య కనిపించట్లేదు. ఇది హ్యూమన్ నేచర్‌లోని ఈ దరిద్రం ఉందా అనేది నాకు గూడా ఒక రకంగా మైండ్‌లో అనిపిస్తున్న అంశం అనమాట. ఒక మదర్‌ని అనుకోవడం గూడా కాదు. ఇది హ్యూమన్ నేచర్ ఇంత దరిద్రంగా ఉండుండొచ్చు దాని లోపల అని చెప్పేసి. సో, ఆవిడని అరెస్ట్ చేసిన టైం అండి ఇది. సో, ఈమె ఈ వయసు ఎప్పుడంత అంటే 39, 4 ఏళ్ళు, 10 ఏళ్ల తర్వాత పుట్టాడు ఈ పిల్లవాడు. ఇది ఒక కేసండి. సో, పిల్లవాడిని చంపేసింది, బ్యాగ్‌లో పెట్టి మరి ఏం చేద్దాం అనుకుందో తీసుకెళ్ళిపోయిందనమాట. ఇది జరిగింది. ఈమె సీఈఓ. పైగా ఈమె దేని గురించి అంటే, ఈమె మెయిన్ ఫీల్డ్ అనేది ఏఐ ఎథిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఎథిక్స్‌కి సంబంధించిందనమాట. మరి ఎథికల్ ఫీల్డ్‌లో ఉండి ఇంత దారుణానికి పాల్పడింది అంటే, ఈమె మైండ్ సెట్ ఏంటి అని జెప్పేసి మీకు మీరే ఆలోచించుకోవాలి. ఎందుకన్నా నేను డీటెయిల్‌లోకి వెళ్ళను. అయితే ఈరోజు మెయిన్ టాపిక్ ఈమె కూడా కాదండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఈరోజు నేను చూసిన ఆర్టికలు యూఎస్‌లో జరిగిన ఇన్సిడెంట్‌కి దాని గురించి ఒకసారి చూడండి, మీకు గూడా ఏమనిపించదో. మదర్ సెంటెన్స్డ్ టు లైఫ్ ఫర్ హర్ టాడ్లర్స్ డెత్. బ్లేమ్స్ మెంటల్ హెల్త్ ఫర్ లీవింగ్ చైల్డ్ అలోన్ టు గో ఆన్ వెకేషన్. మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. తన పిల్లని లేకపోతే ఒంటరిగా వదిలేసి వెకేషన్‌కెళ్ళింది బాయ్ ఫ్రెండ్ తోటి. యాహ్! బాయ్ ఫ్రెండ్ తోటి వెకేషన్‌కెళ్తే లోపల ఇంటికాడ చనిపోయిందనమాట పాప. ఎంతనుకుంటున్నారు ఏజు? 16 ఏళ్ళు. యాహ్! ఈమె పేరు క్రిస్టల్ క్యాండెలేరియో. సో, ఈ ఈ క్రిస్టల్ అనే ఆవిడ తర్వాతేందంటే ప్రెజెంట్ నుంచి మాట్లాడి చెప్పిందనమాట. ఈమె 16 ఏళ్ల కూతుర్ని ఒంటరిగా ఇంట్లో ఎవరు లేరండి. కూతురు పేరు జైలీన్. సో, ఒంటరిగా ఇంటికాడ వదిలేసి ఈమె బాయ్ ఫ్రెండ్ తోటి వెకేషన్‌కెళ్ళింది. ఎవరికీ చెప్పలే ఇంటికాడ ఒంటరిగా వదిలేసినట్టు. యాక్చువల్‌గా ఈమె పక్కింటి వాళ్ళుంటారు కదా! నెయిబర్‌లు. వాళ్ళకి గూడా అంతకుముందు ఇట్లాగే పిల్లని ఇచ్చి ఈమె బయటికెళ్ళిందంట. అక్కడ నెయిబర్స్ గూడా చెప్పారు. మాకు చెప్పున్నా మేము చూసుకునేవాళ్ళం. మాకు గూడా చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి. ఆవిళ్ళు తర్వాత చెప్పారు. అంతకుముందు కూడా ఇట్లాగే చూసుకున్నాం మేము కొంతకాలం అని జెప్పేసి. ఈవిడ్ని జీవిత ఖైదుకి సెంటెన్స్ చేశారండి. ఎందుకంటే తన కూతురిని 16 నెలల కూతురిని ఇంట్లో ప్లేయింగ్ పెన్ అంటారనమాట. ప్లేయింగ్ పెన్ అంటే ఇదిగోండి ఇట్లా ఉండిద్ది. ఇది చూస్తున్నారు గదా! ఇక్కడ మీరు. మనం ఊయలనుకుంటాం. ఊయల కాదు ఎగ్జాక్ట్‌లీ. ఎక్కడన్నా వదిలేస్తే పిల్లవాడు గాని అటు ఇటు బందాడుకుంటా ఇల్లంతా తిరుగుతాడు. పెట్టకూడని చోట చేతులు పెడతా ఉంటాడు ఫ్యానుల్లో రకరకాలుగా. లేకపోతే వెళ్ళకూడని చోటకి ప్లగ్గుల్లో గాని ఇట్లు కదిలిస్తా ఉంటాడని జెప్పేసి రిస్క్ లేకుండా చుట్టూ ఒక కంచెలాగా ఉండేదాన్ని పెడతారనమాట. దీన్నే ప్లేయింగ్ పెన్ అంటారు. ఉయ్యల్లాగా ఉండిద్ది చిన్నపిల్లలు ఊగడానికి. లేకపోతే వాళ్ళు ఆడుకోవడానికి చిన్న ప్రైవేట్ స్పేస్ లాగా అనమాట. సేఫ్ స్పేస్. సో, దీన్ని ప్లేయింగ్ పెన్ అంటారు. దీంట్లో పెట్టి వదిలేసి వెళ్ళిపోయింది వెకేషన్‌కి. సో, ఎవ్వరికీ చెప్పలేదు. ఇక్కడ జూస్తే ఏమని చెప్తుంది అంటే 16 ఏళ్ల ఆ పాపని చంపినందుకు ఈమెకి లైఫ్ సెంటెన్స్ ఏసారనమాట. సో, అయితే లాయర్‌లు ఏమంటే ఈమె తరపు లాయర్‌లు ఈమె మెంటల్ స్టేట్ బాలేదు.
ఈమె ఆల్రెడీ అంతకుముందు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చింది. అందుకని ఈవిడికి యాంటీ డిప్రెసెంట్స్ అంటే స్ట్రెస్గా ఉన్న వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ కానీ ఇవి ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. ఈవిడేమంటుంది అంటే క్యాండిలేరి ఏమని చెప్తుంది క్రిస్టియన్, ది ఆన్సర్ ఈజ్ ఎ బిట్ డిఫికల్ట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ టు అండర్స్టాండ్ అనమాట. అంటే ఎలా చంపగలిగాను నీ 16 నెలల పాపని ఇట్లంత దారుణంగా అంటే ఈ ఆన్సర్ జనాలకు అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఓకే. సో నేనేదో పెద్ద డయాబాలికల్ అంటే దుర్మార్గమైన చర్య చేశానని అంటా ఉంటారు కదా, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కష్టం అవుతూ ఉంటుంది అని చెప్పేసి కోర్టులో మెన్షన్ చేసింది. నాకైతే కష్టమేనండి అర్థం చేసుకోవడం ఎందుకు జరుగుతుందా అని చెప్పేసి. సో జైలిన్ ఫోటో ఇది. నేను నా టెస్ట్ మనీ ఇచ్చాను, ఓకే ఒప్పుకున్నాను నేను, నాకు ఎమోషనల్ స్ట్రెస్ కూడా ఉంది అని చెప్పేసి. అయితే ఈ మొత్తం ఆర్టికల్ చదివాను, మీకు చూపిస్తాను ఇక్కడ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో ఇక నా కూతురు నా సర్వస్వం, నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటుంది, ఇవన్నీ కూడా క్లాసిక్ సినిమా స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నమాట ఇక్కడ. అయితే విషయం చూడండి, సో ఎందుకు తను డెట్రాయిట్కి వెళ్ళింది, ఓకే అంటే డెట్రాయిట్కి ఇంకా పుర్టోరికోకి వెళ్ళింది అని చెప్పేసి అడిగితే, తన కూతురుని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళామని అడిగితే, ఈ డెసిషన్ నేను యాక్చువల్గా ఎన్నో నెలల క్రితం తీసుకున్నాను. ఓకే. సో ఎప్పుడు తను మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ తోటి హాస్పిటల్లో చేరింది. తర్వాత దాన్ని వదిలివేసి వెళ్ళేటప్పుడు ఇలా ఎప్పుడో ఒకసారి ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంది అంట, అనుకుని ఉండొచ్చు. అయితే విషయం చూడండి, ఎన్నో నెలల క్రితం ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటే మరి ఇంట్లో ఉన్న పాపని ఏం చెయ్యాలి అని ఆలోచించరా? ఒక్కసారి ఆలోచిస్తారు కదా, ట్రిప్కి వెళ్తాను నువ్వు బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్తే వెళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనో లేకపోతే పక్క ఇంట్లో వాళ్ళనో వదిలేయడం. ఇవి అంతకుముందు ఒకసారి వదిలేసిందని తన పక్కింటి వారు కూడా చెప్పారు. సో వదిలేయచ్చు కదా. ఇదిగోండి ఏవిడేనండి క్యాండిలేరియో, క్రిస్టియన్ క్యాండిలేరియో, ఒహాయోలో ఉంటారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఇది 23 ఫిబ్రవరిలో అంటే 1 నెల క్రితమే ఓకే హాస్పిటల్లో ఉన్నాను నేను. ఆ తర్వాత ఇది మార్చిలో జరిగిందండి, రీసెంట్గా మొన్నే మార్చి 20నో 21 రోజు 21 తారీఖు తీర్పు వచ్చిందనమాట. ఏది మొత్తం దీనికి జరిగిన దానికి మార్చిలోనే వెకేషన్కి వెళ్ళింది. అంతా మనకు ఒక 2 వారాల క్రితమేనమాట ఈ ఇన్సిడెంట్ జరిగింది. మొత్తం టోటల్ కోర్ట్ హీరింగ్ కానీ జడ్జిమెంట్ కానీ ఇవన్నీ కూడా. సో ఇక్కడ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా వెకేషన్కి వచ్చినోడు, అతనిది ఏ తప్పు లేదు, నన్ను అతనికి చెప్పను కూడా చెప్పలేదు. తనకి ఏమని చెప్పింది బాయ్ ఫ్రెండ్కి, నేను పాపని తన నాయన అమ్మమ్మతోటి అంటే ఈమె తల్లితోటి వదిలేశాను అని చెప్పిందంట. ఇక్కడ చూడండి, షీ హ్యాడ్ టోల్డ్ హిమ్ షీ వాజ్ గోయింగ్ టు లీవ్ ది గర్ల్ విత్ హర్ మదర్ ఫర్ ద ట్రిప్. అంటే నా అమ్మతోటి నేను వదిలేశాను నా కూతుర్ని అని చెప్పేసి చెప్తుందా. అంటే ఈమె కూతుర్ని ఆ పిల్ల యొక్క అమ్మమ్మతోటి వదిలేశాను అని చెప్పేసి బాయ్ ఫ్రెండ్కి చెప్పిందంట. ఓకే, వాడి తప్పు లేదు. అయితే ఈమె ముందుగానే నెల క్రితమే అనుకుంది ఈ ట్రిప్కి రావాలని, పురమాయించాలి అని చెప్పేసి ఈ పిల్లని ఎవరిని చూసుకోవడానికి. ఇది మీకు తట్టనే లేదనుకోవాలా, తట్టినా నెగ్లెక్ట్ చేసిందా, లేకపోతే లోపల ఇంకా ఏమన్నా ఉందా నాకు తెలియదు అనమాట. టికెట్లు కొనుక్కుంది. సో ఏంటంటే టికెట్లు కొనుక్కున్నప్పుడు ఈ పాపని ఇట్లా వదిలేద్దాం అనుకొని నేను టికెట్లు కొన్నాను అని చెప్పేసి అయితే ఈమె చెప్పలేదు ఇక్కడ, నేను అట్లా అనుకోలేదు అని చెప్పి. మరి ఏం చేస్తున్నావమ్మా పిల్లని ఒంటరిగా ఎట్లా వదిలేసి వెళ్ళావు అనే క్వశ్చన్కి ఆన్సర్ లేదనమాట. ఇంకా ఏమంటుంది, యాక్చువల్లీ లెఫ్ట్ ఫర్ ద ట్రిప్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇంపల్స్ దట్ ఐ హ్యాడ్. అంటే సడన్గా అట్లా పూనింది ట్రిప్కి వెళ్ళాలని చెప్పేసి, నేను వెంటనే నా 4-5 వస్తువులు తీసుకున్నాను, ఎవడో నా ఎంట పడుతున్నట్లుగా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఇంట్లో పాపని వదిలేసి ఎవరో ఎంట పడుతున్నట్లుగా వెళ్ళిపోయింది అనమాట ట్రిప్కి వెళ్ళాలి అనిపించంగానే. సో ఇదండి ఈవిడ, మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటా అని చెప్పేసి. ఇప్పుడు సొసైటీ ఎట్లా తయారవుతుంది అనే క్వశ్చన్ని కూడా మనల్ని మనం వేసుకోవాల్సిన టైం అనమాట ఇది. సో ఏంటంటే ఒక బిడ్డకు కానీ లేకపోతే ఒక మనిషికి కానీ క్లోజెస్ట్ ఎవరంటే మదర్, ఒక రకంగా చెప్పాలి అంటే. కానీ వాళ్ళే ఇట్లా తయారవుతుంటే హ్యూమన్స్ ఎంతగా మెంటల్గా దిగజారుతున్నారు అంటే, ఇంత క్లోజ్ బాండ్ ఉన్న వాళ్ళు కూడా బిట్రే చేయగలుగుతున్నారు అన్నమాట. యాక్చువల్గా కోర్టు ఏమంది అంటే అల్టిమేట్ బిట్రేయల్ అని చెప్పేసి సంబోధించింది ఈమె చేసిన యాక్షన్ని. అల్టిమేట్ బిట్రేయల్ ఎందుకంటే ద మోస్ట్ క్లోజెస్ట్ పర్సన్ అనమాట ఈవిడ, తల్లి అనేది పాపకి. ఇంకా మనకేంటంటే కొన్ని నెలల వయసులో ఉన్నప్పుడు చాలా యాంగ్జియస్గా ఉండిద్ది అనమాట బేబీ, తల్లి లేకపోతే. అలాంటిది ఆ టైంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే ఏ రకంగా మనం దిగజారుతున్నాము అని చెప్పేసి. ఈ బిడ్డను కనుక్కున్నప్పుడు మొత్తం అంతా మలినం అయిపోయిందనమాట, వస్త్రాలు కానీ ఇవన్నీ పాస్ పోసుకొని ఇంకా
టాయిలెట్ వెళ్ళి కానీ మొత్తం అంతా కూడా మలంతోటి వీటన్నిటితోటి అశుద్ధం అయిపోయి పిల్ల తన బాడీ వెయిట్లో 3 వంతుల వెయిట్ కోల్పోయిందండి. అంటే 10 కిలోలు ఉందనుకుంటే పిల్ల 3 కిలోస్ వెయిట్ కోల్పోయింది వీళ్ళు కనుక్కునేసరికి. ఈమె ఇంటికి వచ్చింది అనమాట 10 రోజుల వెకేషన్ ఉండి 10 రోజులు వచ్చినాక ఈ పాప రెస్పాండ్ కావట్ల. ఇంక వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చారు, చూశారు, పాప చనిపోయింది. ఎక్స్ట్రీమ్ డీహైడ్రేషను, పైగా స్టార్వేషన్ అంత టైం లేదులేండి. సో స్టార్వేషన్ అయ్యేలోపే డీహైడ్రేషన్ తోటి చనిపోయి ఉండొచ్చు. ఎందుకంటే స్టార్వేషన్ కొంచెం టైం పట్టిద్ది ఆకలితోటి చావడానికి. దానికన్నా తొందరగా దాహంతో చనిపోతారు. సో 3 కిలోల వెయిట్ కోల్పోయింది అనమాట పాప. అలా కూడా ఈమె వదిలేసి వెళ్ళగలిగింది. ఈమె మెంటల్ స్టేట్ ఎలా ఉన్నా మందులు వేసుకుంటుంది. కాకపోతే హ్యూమన్ కండిషన్ని అర్థం చేసుకోండి ఒకసారి. పాజిటివ్స్ ఎలా ఉన్నాయో నెగిటివ్స్ కూడా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ జడ్జి ఏమంది అంటే ఈవిడ చేసింది అల్టిమేట్ యాక్ట్ ఆఫ్ బిట్రయల్ అని చెప్పేసి ఈవిడ లైఫ్ సెంటెన్స్కి విధించారనమాట. ఇలాగే ఈ బెంగళూరు ఆమెకు కూడా ఏ సెంటెన్స్ పడిందో నాకు తెలియదు. సో ఇదనమాట, జనాలు తల్లైనా కానీ ఇంత దారుణంగా తయారవుతున్నారనమాట. లోకం ఇలా తయారవుతుంది. మంచి ఉందనుకోవాలా, మంచితో పాటు చెడు ఉందనుకోవాలా. ఏంటంటే నాకు సినిమాలో ఒక పాట గుర్తొచ్చింది అనమాట. తొలికోడి కూసింది అనే సినిమాలో అందమైన లోకమని రంగురంగులుంటాయని ఎందరో అంటుంటారు రామరామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ అని చెప్పేసి. గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా ఇది పాల దోషగుణమా అని చెప్పేసి ప్రశ్నిస్తాడనమాట అందుట్లో కవి. ఇక్కడ కూడా ఇదే, ఏది హ్యూమన్లో ఉన్న పాజిటివ్ ఆస్పెక్టా డామినేటింగ్గా ఉంది, లేకపోతే నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా అంతే డేంజరస్గా ఉందా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో అందుకనే ఒకటండి, ఎవరన్నా కానీ ఇంత లెవెల్ ఘాతుకాలకు కూడా పాల్పడడానికి క్యాపబుల్ అవుతున్నారు. మొన్న ఈ మధ్య రజాకర్ సినిమా చూసాం. ఇట్లా రకరకాలుగా ఏదైనా చూడండి. అల్టిమేట్గా వీడియోలో చెప్పేది ఏంటంటే మనుషులు ఎంత గొప్ప చర్యలకు క్యాపబుల్గా ఉంటారో అంత దారుణమైన చర్యలకు కూడా క్యాపబుల్గా ఉంటారు. దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని ఎల్లప్పుడూ మన దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా మెసకాలి అని చెప్పేసి చెప్తున్నాను. అందుకే ఇలా ఈ చిన్న వీడియో పెట్టాను. సో అదేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ దట్ లైక్ బటన్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. స్వస్తి.